వేణుగోపాలస్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తూ ఉండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియ్యంగారులు గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ వైభవంగా సాగగా తిరువీధులు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగాయి. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతాయి. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుందని పురాణాల ఐతిహ్యం. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు. నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వారితో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా ఇవాళ ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవం సంబంధించిన ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు చేయాలా, అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకొని ఆ రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి విషయాలు, అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటారు అక్కడ ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.